హాయ్ హలో అండి. ఈరోజు మరొక ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. అది వచ్చేసి టమాటా దోశ అండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. దీనికి చట్నీతో కూడా అవసరం పడదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. అంతకన్నా ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఇంతకుముందు ఇన్స్టంట్ దోశ రెసిపీస్ కూడా పెట్టాను, అవి ఒకసారి చూడండి. దీనికోసము ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండి, 1/4 కప్పు వరకు బియ్యపిండి, అలాగే 1/2 కప్పు వరకు జొన్న పిండి, 1 కప్పు వరకు పెరుగు, అన్నీ ఈక్వల్ కప్పు క్వాంటిటీలోనే తీసుకోవాలండి. అంటే 1 కప్పు కొలతనే అన్నిటికీ వాడుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆనియన్, అలాగే టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి ఏదైనా 1/4 కప్పు, 1/2 కప్పు అలా, అంటే క్వాంటిటీ మీకు ఎంతలా కావాలి అంటే అంత చూసుకొని వేసుకోండి. ఈ విధంగా మెత్తగా వాటర్ అనేది వేసుకుంటూ ఇలా దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లోకి కొంచెం జీలకర్ర పొడి, అలాగే టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. చాలా ఈజీగా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు అయిపోతుంది, ఎటువంటి పప్పులు రుబ్బుకోకుండా. నేను ఇంతకుముందు వీడియోస్ పోస్ట్ చేసినవి కూడా ఇలా ఇన్స్టంట్గా చేసుకునేవేనండి. ఈ విధంగా అంతా కలిపేసుకొని దోశ పెనం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి 2 గరిటెల వరకు వేసేసుకొని దోశల్లాగా చుట్టేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పైన నెయ్యితో కానీ, లేదంటే మనము కారం కూడా వేసేసుకుంటాం కదా, నెయ్యి కారం దోశ, ఆ విధంగా చేసుకున్నా కూడా చట్నీతో ఏమీ అవసరం పడదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు నా వీడియోస్లలో అటుకులతోటి, అలాగే గోధుమ రవ్వతోటి ఇలా ఇన్స్టంట్గా చేశాను. రవ్వతోటి కూడా చేశానండి. అవి కూడా ఒకసారి చూడండి, మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి అనుకుంటా. మార్నింగ్, ఎందుకంటే మనం ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మార్నింగే కాదు, నైట్ డిన్నర్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న చాలా హెల్దీయేనండి. ఈ విధంగా 2 వైపులా కంపల్సరీగా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, చాలా సింపుల్గా టమాటా తోటి మనం ఇలా దోశలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీసేనండి ఇవి. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్లో కానీ మనకి చాలా హెల్ప్ అవుతాయి. వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ ఉంటాయి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నోటిఫికేషన్ బటన్ నొక్కితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి. చాలా సాఫ్ట్గా, మెత్తగా ఉంటాయి దోశలు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.